ఓం ఓం ఆపోహిష్ఠా ఆపోహిష్టా మయో భువస్థా ఒక నిమిషం మయో భువస్థాన ఊర్జే మయో భువస్తాన ఊర్జే దధాతన దధాతన మహేరణాయ చక్షసే మహేరణాయ చక్షసే. హ్మ్. ఓం ఓం ఇప్పుడు మళ్ళీ మొత్తం కొంచెం కలిపి చెప్తాను. ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన. ఆపోహిష్టా మయో భువస్తాన ఊర్జే దధాతన మ్మ్. మహేరణాయ చక్షసే. మహేరణాయ చక్షసే. ఉత్తమం. చెప్తారా? ఉమ్, చెప్పండి. చెప్తాను. ఓం ఆపోహిష్టా మయో భువస్తాన ఊర్జే దధాతన మ్మ్. మహేరణాయ చక్షసే. ఉత్తమం. ఉత్తమం. బాగా చెప్పారు. రమా చెప్తావా? చెప్తాను. చెప్పండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే. ఉత్తమం. అమ్మా చెప్తారా? నేను చెప్పనా? మీరే అమ్మా చెప్పండి. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్ణే దదాతన మహిరణాయ చక్షసే ఆ, చక్షసే. అమ్మా ఇది ఈ ఊర్జే. అక్కడ ఊర్జే. ఆ, ఊర్జే. ఇదే సరిగ్గా కనిపించట్లేదు ఈ అందుకే. పైన గీత ఉన్నప్పుడు అది మ్మ్. అది దాన్ని ఏమంటారు? స్వరితమా ఏంటది? అనుదాత్తమా? అమ్మ అవి తెలియదు నాకు, తర్వాత చూద్దాము. ఆ, యా, ఒకరు ఒకలాగా చెప్పారు, ఇంకొకరు ఇంకోలాగా చెప్పారు అదే కాబట్టి అదే. అది చూద్దాం మనం తర్వాత. మ్మ్? ఉమ్, ఉమ్. నేను ఎప్పుడు అంటే చూడలేదు. దాన్ని బట్టే ప్రొనౌన్సియేషన్ అనేది అడ్డ కింద గీత ఉంటే ఇదని అట్లా ఉంది కదా, అది కొంచెం దాని గురించి కూడా కొంచెం చెప్తే మాకు ప్రొనౌన్సియేషన్ లో మయ అంటే మామూలుగానా, యో అంటే కిందకి ఇది అడ్డంగా ఇది పెట్టింది, ఇవన్నీ ఉంటాయి కదా. మ్మ్. అది కొంచెం అవి తర్వాత తర్వాత చెప్తాం. అమ్మా, అది ఇప్పుడు దాని ఆ, గురించి వద్దు. యా, ఆ, తర్వాత ఇది చెప్పేశారా? మహేరణాయ చక్షసే చెప్పలేదు, చెప్పారా? మొత్తం అయిపోయిందా అమ్మా? ఓకే. నెక్స్ట్ రెండవ మంత్రము లక్ష్మి గారు. ఓం ఓం యో వః శివతమో యో వః శివతమో రసస్తస్య భాజయతే హనః రసస్త రసస్త రసస్తస్య చెప్పండి. రసస్తస్య భ- భాజయతే హనః. భాజయ భాజయతే హనః. మ్మ్. తర్వాత మళ్ళీ చెప్పండి. యో వః శివతమో యో వః శివతమో రసస్తస్య భాజయతే హనః. రసస్తస్య భాజయతే రణ భాజయతే ते హనః. हनः। भाजयते हनः। భాజయతే హనః. उशतीरिव मातरः। ఉషతీరివ మాతవః మాతరః. చెప్పేసండి. యో వహ యో వహ శివతమో రస ఇక్కడ ఎక్కడేం చదవాలి? యో యోవా యో వహ యో వహ కాదు, శివత కాదు, యువహ కాదు. ఎలా చదవాలి? షకారం. యోవ శివతమో.
యో వశివతమో యో ఇక్కడ పొల్లువా వస్తుంది అజీ కరెక్ట్. యో యోవ యోవ యో వశివతమో రసస్తస్యా భాజయతే హనః ఉషతీరివ మాతరః ఉత్తమం. తీరివ ఉషాతీరివ మాతవః మళ్ళీ చెప్పండి. ఉషాతీరివ మాతవః వహ ఉందా మాత? ఉషాతీరివ మాతరః ఉషా కాకుండా ఉష. ఉషతీరివ. ఉషతీరివ ఉషతీరివ మాతరః ఉషతీరివ మాతరః అంతే. ఓకేనా? ఒకసారి చదవనజీ మళ్ళీ ఇంకొక చదవండి. యోవ శివతమో రసస్తస్య భాజయతే హనః హనహ అని చెప్పొద్దు, అట్లా కలపొద్దు. హనహ అంటే చంపడం అని. మాకు అంటున్నాడు ఇక్కడ, మాకు అంటున్నారు కానీ హనహ అంటే చంపడం అని అట్లా కదా, తప్పవుతుంది. భాజయతే హనః భాజయతే నః. ఓకే. అంటే విడగొట్టాలజీ మళ్ళీ చెప్పండి. భాజయతే హనః తేహ. నేను విడగొట్టి చెప్పానజీ. హనః అన్నారు. ఓకే ఓకే. భాజయతే హనః. మళ్ళీ హనః అంట, హనః కాదు. భాజయతే నః. నః భాజయతే నః. కలిపి చెప్పాలజీ. ఒకసారి మీరు చెప్పండి కలిపి. ఓం యో వశివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః. చెప్పండి ఇక్కడ యో శివతమో రసస్తస్య భాజయతే హనః. మళ్ళీ హనః. ఇక్కడ ఈ ఒక్క పదమే చెప్పండి జీ, రాలేదు. భాజయతే భాజయతే హనః. నేను చదవనా? చదవండి అమ్మా. ఉండండి. యో శివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః. భాజయతే హనః కాదు, ఇక్కడ ఎంత భాజయతే నః. మళ్ళీ చెబుతా. యో శివతమో రసస్తస్య భాజయతే నః ఉషతీరివ మాతరః. ఉత్తమం. రమ. यो वः शिवतमो रसस्तस्य भाजयते नः उषतीरिव मातरः. చదువు. यो वः शिवतमो रसस्तस्य भाजयते नः ఉషతీరివ మాతరః. అంతే. వేద గారు. వేరా? ఓకే. లక్ష్మి వచ్చారు, అదే మరి మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఓకే లక్ష్మి. చెప్పండి చెప్పండి. ఓకే. ఏం చెప్తున్నారు? ఇది స్నాన మంత్రాలు. మీకు బోర్డు కనిపిస్తుందా? ఒక్క నిమిషం మేడం.
ఓం అపోహిష్టామయో భవ అదే మేడం. రెండవది చదువుతున్నాం ఇప్పుడు. ఫస్ట్ చెప్తారా? చెప్తాను మేడం. చెప్పండి. ఓం అపోహిష్టామయో భువస్థాన ఉజ్జే దదాథన మహేరణాయ చక్షసే. ఓం యో వః శివతమోరస సస్యాం భాజయత తేహనః ఉషతీరివ మాతరః. ఇక్కడ ఆపో ఆపో అపో అన్నట్టున్నారు. ఆపోహిష్ఠ. ఓకేనా? ఆ, ఉమ్. ఆపోహిష్ఠ. ఓకే. ఓకే. మూడో మంత్రం చూద్దామా? చాలా ఈ రెండు. మూడో మంత్రం చూద్దామా? చెప్పండి ఓకే. జీ. చెప్పండి. ఓం ఓం తస్మారంగమామవో తస్మారంగమామవో యస్య క్షయాయ జిన్వథ యస్య క్షాయ జిన్వదా యస్య క్షయాయ యక్షక్షయాయ యస్య యస్య క్షయాయ క్షయాయ జిన్వథ జిన్వధ థ జిన్వ ఇక్కడ దా టీహెచ్ఏనా డిహెచ్ఏనా జీ? టిహెచ్ఏ. థ. టీహెచ్ఏ. జిన్వ జిన్వధ ఏంటిది? జిన్వధ జిన్వథ జిన్వథ. మళ్ళీ చెప్పండి. ఓం తస్మారంగ గమ మవో ఒక్క యస్య. నిమిషం. ఇక్కడ తస్మారంగమామవో తస్మారంగ వచ్చేసింది. ఇక్కడ గా వచ్చేసింది. మళ్ళీ గమామ లేదు అక్కడ. ఓకే. చెప్పండి ఇప్పుడు. తస్మారంగ మామవో యస్య యస్య ఏంటి అది తావత్తు కాదు. అది చిన్న గీత ఉందా, అది తావత్తు కాదు. అది జస్ట్ యస్య. యస్య. నేను తావత్ అనుకున్నాను. అదే అందుకే అది కలిసిపోయినట్టు ఉంటుంది కదా, తెలియకుండా ఉంటుంది. అవును. యస్య క్షయాయ జిన్వథ యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః ఆపో జనయథాచనః. చెప్పండి. ఇక్కడ ఓం చెప్పాలా జీ? మనం ఒక్కొక్కటిగా చదువుకుంటున్నాం కాబట్టి ఓం చెప్పండి. మనం అన్నీ కలిపి ఒకేసారి చదువుతున్నప్పుడు అవసరం లేదు, మొదట చెప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒకటి అందరూ ఒక్కొక్కటి లైన్గా కరెక్ట్గా అన్నీ చెప్పట్లేదు కదా, ఆగి ఆగి చెప్తున్నాం. అంటే వేరే ప్రాక్టీస్ చేసి మళ్ళీ చెప్తున్నాం కాబట్టి ఓం చెప్తే ఓకే. జీ. తస్మాన్ రంగ మామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః. ఉత్తమం. నెక్స్ట్ అన్ని మీరు ఒకసారి రికార్డింగ్ పెట్టండి ఒకేసారి వరుసగా. పెడతాను. యా. ఎవరిప్పుడు? రమ. ఓం తస్మా అది ఉందా? తస్మారంగ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇలా మీకు ఎలా ఉంది, బుక్లో ఇలా ఉందా, ఇలా గీత ఉందా? లేదు, తస్మా ఉండి అరంగమ. ఓకే, అలా ఉంది కాబట్టి సో ఇదే ఇలాగే ఉన్నట్టుంది కదా. మాకు అలాగుంది జీ, మీరు రాశారు అలా తస్మా. అదే, ఎందుకంటే ఇక్కడ ఈ ఏదైతే ఉందో జస్ట్ అన్నమాట. ఇది అని తీసేసి ఏం చేస్తారు, ఇలా రాస్తారు. అవగ్రహ చిహ్నం అంటాం దీన్ని.
ఓకే. అంటే ఇదేంటి అవగ్రహం అంటే ఏంటి? ఈ ఆని పలకొద్దు అన్నమాట. అర్థం ఏంటిది? ఈ అవగ్రహం ఉంది అంటే అక్కడ ఆ ఉంది అని అర్థం అంతే. కానీ దాన్ని మరి పలకాలా పలకొద్దా అంటే పలకొద్దు. ఓకే. తస్మారంగమామవో తస్మా అది పొడిగించినప్పుడు దాంట్లోనే వచ్చేస్తుంది ఆ సౌండ్. ఓ అంటే సాలోని ఆ ఓ కలిసిపోయింది జీ. కరెక్ట్. మరి ఎందుకు మళ్ళీ అక్కడ ఆ పెట్టారు కలిసిపోయినప్పుడు? రెండు ఉన్నాయి. దానికి ఉంది, దీనికి ఉంది. రెండు ఉన్నాయి అక్కడ. ఈ కలిసింది దానికి కాదు, ఇది వేరు. దానికి తస్మా అనేది వేరు. ఓకే. ఓహో. తస్మా అనేది ఎలా వచ్చింది? అది తస్మై. తస్మై అనేది తస్మా అయిపోయింది అది. ఓకే. తస్మారంగమామవో. చెప్పండి. ఓం తస్మారంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః. ఉత్తమం. ఇక్కడ ఈ క్షాలో ఏమేమి ఉన్నాయంటే కా ఉంది, క, తర్వాత షా షా. అందుకే ఏం చదవాలి? ఇది క్షయాయ క్షయాయ. షా టంగ్ ఎలా రావాలి? ఇక్కడ రావాలి మధ్యలో. షా. ఉమ్. క్షయాయ. క క అనేది మామూలుగా చెప్తాము. తర్వాత షా క్షా క్షయాయ. క్షయాయ. ఉమ్. జిన్వథ. జిన్వథ ఉమ్. క్షయాయ. ఓకే. నెక్స్ట్ సత్యవతమ్మ. చదువుతాను. ఉమ్. ఒక నిమిషం. ఉమ్. తస్మా తస్మారంగమాయ ఉమ్. తస్మారంగమామవో ఉమ్. యస్య క్షయాయ జిస్వధ. తప్పు సరిగా రావట్లేదు, అదే కనిపించట్లేదు సరిగా. అవునమ్మా. కనిపి ఒక్క నిమిషం ఆగండి అమ్మా. పెద్దగా రానివ్వండి. అమ్మ ఆగండి ఒక్క నిమిషం, అదే చేస్తున్నా. ఇప్పుడు చదవండి. అరం కదా, అకారమే కదా, దీర్ఘం కాదు కదా. తస్మా అరం. అదే చెప్తున్నాను ఇంకా ఇక్కడ. కొంచెంగా పెద్దగా చేయండి. ఒక్క నిమిషం, ఈ ఆని పలకద్దు. ఇది ఆ, పెద్దగా అలాగే. వస్తలేదమ్మా, అంతే ఉంది. సరే అదే డౌట్ వచ్చింది. అవును. ఓం తస్మారంగమామవో యస్య క్షయాయ జిస్వధ. జిన్వా నాకి వావు. జిన్వథ ఆపో జనాయధాచనః. ఓం తస్మారంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనాయధాచనః. జనా లేదు ఇక్కడ, జనయథాచన. సరే, అపో జనయధాచనః. ఇది ధ అంటున్నారమ్మా మీరు. థా అదే ఆపో అదే జనయథాచనః. తా కదా జీ. THAA థా. ధాచనః. తర్వాత ఇక్కడ జిన్వథ, ఇక్కడ దీర్ఘం లేదు, THA థ. ఇది ఓకేనా? ఓకే జీ. తర్వాత వేద గారు చెప్పండి. మేడం. చెప్పండి. ఓం తస్మా అరంగమామవో యస్య ఇక్కడ తస్మా చదవండి. తస్మా అరంగమామవో. కాదు ఏముంది అక్కడ చూడండి, బోర్డు చూడండి. తస్మా అరంగమా తీసేశాను. తస్మారంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో. ఇది థ, మహాప్రాణ థ. సో THA థ. జిన్వథ ఆపో జన యథాచనః. ఇదేంటిది?
హా యథాచన హా దా కాదు అది హా. యథాచనహో చనః. ఉమ్. ఓకేనా? ఓకే. సరే, ఇప్పుడు ఒక్కసారి నేను మొత్తం 3 మంత్రాలు చదువుతాను. ఎంత సమయం ఉంది ఇంకా మనకి రమ? టైమర్ వచ్చిందా? ఇంకా రాలేదు. రాలేదా? వావ్, ఓకే. అంటే ఈరోజు కొంచెం తొందరనే అయిపోయినట్టుంది కదా. రికార్డింగ్ చెయ్యండి జీ. ఓ, అవుతుంది కదా. ఆ, అవుతుంది. ఓకే. అదే అదే. ఆ. ఓం ఆపోహిష్ఠామయో భువస్తానవూర్జే దధాతన మహేరణాయ చక్షసే. ఓం యో వః శివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః. తర్వాత ఓం తస్మారంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః. ఓకేనా? సో వీటి మంత్రాల యొక్క అర్థం ఏంటో ఒక్కసారి పదాలు చూడండి. ఆపహ హి నిశ్చితముగా జలమే. మయోభువః సుఖదాయకము. తర్వాత ఏమన్నారు ఇక్కడ? స్థక్కన అగుగాక. ఏమగుగాక? సుఖమగుగాకనా? ఏమున్నది? మీకు ఏమైనా కనిపిస్తుందా? అంతే కనిపిస్తుంది. అదే. ఏ పేజ్లో ఉంది ఇది? పేజ్ నెంబర్ ఏమైనా రాసింది ఉందా? 10 కదా. స్థ స్థ అంటే అగుగాక అని ఉంది ఇక్కడ. స్థ ఎందుకంటే ష్ఠాధాతు కదా, స్థ అన్నమాట. అది స్థ అగుగాక, ఉండాలి, గతి నివృత్తి, ఉండడం అన్నమాట. సుఖదాయకము అగుగాక, సుఖదాయకముగా ఉండుగాక, అదనమాట. ఓకేనా? తాహ తాహ అంటే అది ఏ అంటే ఏది? ఆ నీళ్ళే. నహ ఊర్జే మాకు బలము కొరకు. ఊర్జే బలము, బలము యందు. మహేరణాయ గొప్ప రమణీయత కొరకు. చక్షసే అంటే దర్శనము కొరకు. దధాన ఆరోగ్యమును ప్రసాదించుగాక. అర్థమైందా? ఈ నీళ్ళు అనేది నిశ్చితంగా జలమే కదా. ఆపహ హి, హి అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇంకా అదే అని చెప్తున్నాం అనమాట. ఓకే, ఆపహ అంటే నీళ్ళు. ఆ నీళ్ళే మయోభువ సుఖదాయకము. స్థా అగుగాక. ఏమవ్వాలంట? నీళ్ళు సుఖదాయకం అవ్వాలి. అదే మాకు బలాన్ని, తర్వాత గొప్ప రమణీయతను కలిగించాలి. మళ్ళీ తర్వాత దర్శనము, మంచి దర్శనమును కలిగించాలి. తర్వాత దధాన, దధాతన అంటే ఏంటి? ఆరోగ్యము. ఓకే, సో ఇవన్నింటినీ మనకు ఈ జలం అనేది ప్రసాదించాలి. బలము, మంచి దర్శనము, తర్వాత గొప్ప రమణీయత, ఆరోగ్యమును ప్రసాదించాలి అని చెప్పుకున్నాం. సుఖమును అంటే ఏంటి? నిశ్చయముగా, నిశ్చితముగా జలమే మాకు సుఖదాయకము అగుగాక. అది ఏ బలము కొరకు, గొప్ప రమణీయత కొరకు, దర్శనము కొరకు, ఆరోగ్యమును ప్రసాదించునుగాక. అంటే ఇవన్నీ కూడా, ఇవన్నీ చేయడానికి ఆరోగ్యంగా సరిగ్గా ఉండాలి కదా. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ రోగాలు రావద్దు. ఏ రోగాలు రావద్దు అంటే శరీర శుభ్రత అనేది అవసరం కదా. అవునా కదా? సో అవును జీ. శరీరము శుభ్రంగా ఉంటే మనకి సాధన అనేది సులభం కదా. ఏదైనా శరీరముతో పనులు చేసుకోవడం అనేది సులభం కదా. జీ. అలా అన్నమాట. ఓం యోగ శివతమ అన్నాం ఇది. అవునా? ఏం చెప్తున్నారు ఇక్కడ? యోవహ నీ యొక్క. ఏ ఏ అంటే శివతమః రసః అత్యుత్తమము, కళ్యాణదాయకమైనటువంటి రసము, గుణము కలదో. రసము అంటే ఏంటి ఇక్కడ? గుణము, గుణము. ఆ రసగుణం ఏదైతే ఉందో, నీళ్ళల్లో సత్య గుణం ఉంది కదా. సత్య. తస్య దానిని ఉషతీహి మాతర ఇవ సంతానము యందు స్నేహము గల తల్లుల వలె,
సంతానము ఎడ అంటే ఏంటి? సంతానము యందు స్నేహభావముతో తల్లులు ఎలా అయితే ఉంటారో అలాగా ఆ నీళ్లు కూడా నాకు ఏం చేయాలి? అంత స్నేహభావముతో ఉండాలి. అంటే ఏంటి? నాకు మంచి జరిగేలాగా చూడాలి. ఆ నీళ్ళతోని మరీ ఎక్కువసేపు మనము స్నానం చేయడం అలాంటివి చేసామనుకోండి ఏమవుతుంది? జలుబు చేస్తుంది. అవునా? అండి. కాబట్టి ఎక్కువ తక్కువలు కాకుండా మంచిగా ఆ నీళ్లను శుభ్రంగా ఎంత వాడుకోవాలో అంత వాడుకొని ఉంటే అప్పుడు సంతానం ఏ విధంగా అయితే స్నేహంగా తల్లి ఉంటుందో, సంతానంతో తల్లి ఏ విధంగా స్నేహపూర్వకంగా ఉంటుందో ఆ విధంగా ఈ నీళ్లు మనకి ఉండాలి. ఇప్పుడు స్నానం సమయమున మాకు లభింపచేయుము, ఆ స్నేహాన్ని మాకు లభింపచేయుము అంటున్నాము. ఎందుకంటే ఎక్కువ నీళ్ళతో నువ్వు చేసావనుకో, మరి ఎక్కువ వేడి నీళ్ళు కానీ, ఎక్కువ చల్లటి నీళ్ళతో కానీ, మరి ఎక్కువ చల్లగా, బాగా చల్లగా, సో అలా చేసామనుకోండి అప్పుడు ఏమైపోతుంది? కొంచెం ఏదో ఒకటి వాతావరణాన్ని బట్టి మనము చేయాలన్నమాట. సో వాతావరణము మరి బయట వాతావరణమా, నీ శరీరానికి వాతావరణమా? సో శరీరానికి తట్టుకోగలిగేటువంటి విధంగా మనము చేసుకోవాలన్నమాట. హ్మ్? అది చెప్తున్నారు. భావార్థం ఏంటి? నీ యొక్క అత్యుత్తమము కళ్యాణదాయకమగు ఏ గుణము కలదో దానిని సంతానమును కోరు తల్లుల వలె ఇప్పుడు స్నాన సమయమున మాకు లభింపచేయుము. శివతమః రసః అంటే ఏంటి? ఆ నీళ్ళు అనేది కళ్యాణకరమైనటువంటిది కదా! ఆ కళ్యాణకరమైనటువంటి గుణాన్ని కలిగి ఉన్నటువంటిది అది. అయితే దాని ద్వారా మనకి ఇక్కడ సంతానము యందు స్నేహపూర్వకంగా తల్లి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా స్నానం చేస్తున్నప్పుడు నాకు ఈ నీళ్లు అనేవి అంతే విధంగా అలాగే ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి. అంటే నేను సరిగ్గా వాడుకోవాలి అని చెప్తున్నామన్నమాట ఇక్కడ. అర్థమైందండి? హ్మ్? అర్థమైంది. ఆ, అర్థమైంది. తర్వాత ఈ 3వ మంత్రంలో ఏం చెప్తున్నారు? నీరు. నీరు అంటే ఏంటిది? నీళ్లు కదా. యస్య ఏ శరీరము ఇంద్రియములు మున్నగు వాటి యొక్క క్షయాయ, క్షయాయ అంటే ఏంటి? నివాసానికి, నివాసము కొరకు, ఇది చతుర్థి విభక్తి. ఓకే, క్షయాయ నివాసము కొరకు జిన్వథ, జిన్వథ అంటే ఏంటి? అనుకూలిస్తుందో. తస్మై దాని కొరకు వహ అరంగమామహ ఆ నీటిని బాగుగా పొందుచున్నాము. ఏ విధమైన నీటిని? శరీరం, ఏ శరీరం అయితే నీరు, ఏ శరీరం అయితే శరీరము ఇంద్రియాలు మున్నగు వాటి యొక్క నివాసానికి అనుకూలిస్తుందో, నీరు అనేది ఏ శరీరము ఇంద్రియములు మున్నగు వాటి యొక్క నివాసానికి, అర్థమవుతుందా? జీ. అనుకూలిస్తుందో దాని కొరకు ఆ నీటిని మేము బాగుగా పొందుచున్నాము. దానితో పూర్ణ ఉపకారమును పొందుచున్నాము. నీళ్ళతోనే మంచి ఉపకారాలను మనం పొందుచున్నాము. చ ఆపహ మరియు ఆ జలము నహ మాకు జనయథ, జన జన అంటే ఏంటిది? జన్మించే వాళ్ళు అని అంటున్నాం కదా, జన్మకి సార్థకం అన్నమాట. యథ సమర్థులను చేయునుగాక, మాకు అభివృద్ధిని చేకూర్చునుగాక, మమ్ము ఆరోగ్యవంతులను చేయునుగాక. ఈ నీళ్లు అనేది ఇలా మనకి చెయ్యాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం మనం. అర్థమైందా? సో దీంట్లో భావార్థంలో ఏం చెప్తున్నారు చూడండి. నీరు ఏ శరీరము ఇంద్రియములు మున్నగు వాటి యొక్క నివాసానికి అనుకూలించునో అంటే ఏంటి? ఏమర్థమైంది ఇక్కడ? అంటే మన శరీరానికి అనుకూలించే నీరు. ఎక్కడుంది? మన శరీరంలో నీటి భాగం ఉందా లేదా? ఉంది, 75% ఉంది. ఉంది. ఆ నీరు ఏదైతే ఉందో మరి దాని కొరకు ఆ నీటిని పొందుచున్నాం. దేని కొరకు మరి? ఏ నీరు ఏ శరీరము ఇంద్రియములు ఉన్న వాటి యొక్క నివాసమునకు అనుకూలించునో దాని కొరకు. అర్థమవుతుందా? కాబట్టి ఆ నీటిని మేము పొందుచున్నాం. అంటే అది శరీరములో ఉన్న ఇంద్రియాలలో ఉన్నటువంటి నీళ్లు ఏ విధంగా అయితే ఉన్నాయో వేటికి నివాసం అంటున్నాము? ఆ నీళ్లు శరీరేంద్రియాలకు, అవునా?
శరీరము, అవును. మళ్ళీ తర్వాత ఇంద్రియాలు, తర్వాత ఇంకేమేమి ఉన్నాయి శరీరంలో, అవన్నిటికీ నీరు నివాసం అన్నమాట. నివాసం. ఆ, నివాసం అంటే ఏంటి, వాటి అవి ఏవైతే ఉన్నాయో వాటికి నివాసం నాకు. ఓకే, అంటే అవి నివసించాలి, చాలా చక్కగా పనులు చెయ్యాలి అంటే ఏం కావాలి, నీరు కావాలి. అవునా? మీరు అవన్నీ సరిగ్గా పని చెయ్యాలంటే ఆ నీటి కొరకు, ఆ నీటిని మేము పొందుచున్నాం కదా. ఆ నీటిని భగవంతుడు మనకిచ్చాడు. అవునా? శరీరంలో ఆ నీరు పెట్టాడు కదా. అవునా? నీటి శాతం ఉంది కదా. సో అది ఎవరికి సాధ్యము, అవునవును. భగవంతునికే కదా. సో అప్పుడు అది ఉమ్. ఉంది కాబట్టి నీటిని పొందుతున్నాము. దానితో ఆ నీరుని మనం ఏదైతే పొందుతున్నామో దానితోని పూర్ణ ఉపకారమును పొందుచున్నాము. సో ఆ నీరు రావడం చేత పూర్ణ ఉపకారం జరుగుతుంది అక్కడ. వేటికి? శరీరంలో ఉన్న అవయవాలకి. అవునా? అవును. ఆ అవును. జలము మమ్ము సమర్థులను చేయునుగాక. ఇప్పుడు మనము శుభ్రం చేసుకుంటే ఆ స్వేదరంధ్రాల నుంచి చెత్త చెదారం అది లోపలికి వెళ్ళి ఇంకా ఆరోగ్యము చెడిపోతుంది. అది ఉండకుండా ఉండడానికి ఏమంటున్నాం మనము, ఆ జలము మమ్మల్ని సమర్థులను చేయుగాక, మాకు అభివృద్ధిని చేకూర్చుగాక, మమ్ము ఆరోగ్యవంతులను చేయునుగాక. సో ఇదంతా కూడా మనం స్నానం చేస్తున్నప్పుడు చదువుతున్నాము. అంటే ఏంటి, ఈ పైన ఉన్నటువంటి శరీరం పైన ఉన్నటువంటి దుమ్ము ధూళి అనేది మొత్తము శుభ్రమైపోయి ఆ నీళ్లు మన లోపలికి వెళ్తాయి. వెళ్తాయా వెళ్ళవా? ఆ, రంధ్రాల్లోంచి వెళ్తాయి. వెళ్తాయి. సో కాబట్టి ఆ చెత్తని ఫస్ట్ మనం తీసేస్తాము కదా. తీసేసిన తర్వాత అప్పుడు ఇంకా అక్కడ లోపలికి వెళ్ళే అవకాశంలో ఆ చెత్త అనేది లోపలికి వెళ్ళదు కదా, డైరెక్ట్గా వెళ్ళదు. అవునా? ఉమ్. అందుకే మనకి ఉమ్. ముక్కులో కూడా వెంట్రుకలు ఉంటాయి. ఎందుకు ఉంటాయో తెలుసా? అది ఫిల్టర్ చేస్తదంట కదా జీ, దుమ్ము ఫిల్టర్ ధూళి. చేస్తుంది, కరెక్ట్. అవును. అందుకనే గాలిని ముక్కుతోనే పిలవాలి. నోటితో పిలిస్తే ఏమవుతుంది, ఉన్న చెత్తంతా ఆ, అది క్రిమి కీటకాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఏమైపోతుంది, ఉమ్. ఏమవుతుంది, రోగాలు వస్తాయి. రోగాలు వస్తాయి. మరి ఇప్పుడు మనం ఉమ్. మాట్లాడుతున్నప్పుడు నోరు తెరుస్తున్నాం కదా, ఆవలింతలు చేస్తున్నప్పుడు నోరు తెరుస్తున్నాం, తింటున్నప్పుడు నోరు తెరుస్తున్నాము. అవి అనివార్యం అవి. అంటే వాటిని ఉమ్. మనము చేయకుండా ఉండలేము. తప్పదు. అవి ఖచ్చితంగా చేయాల్సినవి అవి కదా, అనివార్యం. ఉమ్. ఉమ్. అయితే ఉమ్. అవి చేస్తున్నప్పుడు మరి అవి పోతున్నాయి కదా, మరి దాని ద్వారా అంటే వస్తుంది. అందుకే మనకి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు. అర్థమైందా? ఆ, జీ. అనవసరంగా మాట్లాడొద్దు అన్నారు. అవునా? ఏదైనా కూడా ఉమ్. ప్రతిదానికి మనము ఆలోచిస్తూ ఉంటే ఒక సైన్స్ మొత్తం అన్నిటికీ కూడా అది ఉంది కదా. అలా ఉమ్. అన్నమాట. ఓకే. అంటే మనం మనీ ఉమ్. జాగ్రత్తగా వాడుకోవాలి అంటాము. అన్ని ఏదైనా అన్ని వస్తువు అలాగా ప్రతిదీ కూడా. మాటలు కూడా. ఆ, ఉమ్. మాటలు కానీ మనం చేసే పనులు కానీ అన్నీ కూడా జాగ్రత్తగా చేయాలి. ఒక్కటి చేసామా అంటే దాని లోపల ఎంతో ఉండాలి మన చేసిన విషయాల్లో కానీ. అదనమాట. అది లేకుండా అనవసరంగా మనం ఏది చేయొద్దు. ఎందుకంటే అనివార్యము అంటున్నాం మనం. అనివార్యం అన్నప్పుడు ఏంటిది,